వైసీపీ కీలకమైన రీజియన్లో వైసీపీ బలహీనంగా ఉంది. ఏడాది పాలన తర్వాత ఒక్కసారి చూసుకుంటే వైసీపీ గ్రాఫ్ ఎంత మేరకు పెరిగింది అంటే రాయలసీమలో మాత్రం కొంతమేరకు పర్వాలేదు అని అంటున్నారు. అదే సమయంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో యథాతథ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏపీకి నడుబొడ్డున ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలు రాజధాని జిల్లాలో ప్రజల్లో చైతన్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలు. ఇక్కడ వైసీపీకి ఇంకా ఉనికి పోరాటం తప్పడం లేదు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఈ రెండు జిల్లాల్లో జనసేన, టీడీపీ కాంబో స్ట్రాంగ్ గా ఉంది. వైసీపీకి ఏమాత్రం చోటివ్వడం లేదు. ఇక్కడ కూటమి గెలవడం కాదు, ఒక్క నియోజకవర్గంలో కూడా 30,000 ఓట్లు తగ్గకుండా గెలుస్తోంది కూటమి. వైసీపీ విషయానికి వస్తే దిగ్గజ నేతలు ఎందరో ఉన్నారు. వారంతా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు, కీలక శాఖలను చూశారు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధమైన పదవులు నిర్వహించారు. కానీ ఇప్పుడు అంతా సైలెంట్ అయ్యారు. ఎవరు అవునన్నా కాదన్నా అధికారంలో ఉన్న పార్టీలు తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు వాళ్ళకి అనుకూలంగా చేసుకుని ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి. ప్రతిసారి మా నాయకుడే రావాలి, మా నాయకుడే జనాల్లోకి తిరగాలి అని పార్టీ నాయకులు అనుకోకూడదు. కింద స్థాయి కార్యకర్తలు కదలాలి అంటే పైనున్న ఎమ్మెల్యే అభ్యర్థులు జనాల్లోకి రావాలి. గత సంవత్సరం కాలంగా వైసీపీ చేయలేనిది ఇదే. దీనికి మీకు ఒక ఉదాహరణ చెబుతాను. గతంలో పవన్ కళ్యాణ్ గారిని భీమవరంలో ఓడించిన గ్రంథి శ్రీనివాస్ 2024లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఓడిపోయిన కొద్ది రోజులకే పార్టీని వీడారు. ఇప్పుడు భీమవరం ప్రజలకి వైసీపీ తరపున నాయకుడు ఎవరో తెలియదు. ఇంకా ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో బలం పెరుగుతుందా తగ్గుతుందా మీరే ఆలోచించండి. ఇలా ఒక నియోజకవర్గం కాదు, చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి వైసీపీకి ఎదురవడంతో పార్టీ ఏమైపోతుందో అని తీవ్ర భయంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.